సభకు నమస్కారం అన్న. మాది సోమందేపల్లి మండలం, నాది ఈడిగ నరేంద్ర బాబు గౌడు. ముఖ్యంగా ఈడిగోళ్ళలో వచ్చేసి గత ప్రభుత్వంలో అయితే ఎక్స్చేంజ్ శాఖ మాత్రమే ఈ టీఎఫ్ని పర్యవేక్షణలో ఉండి చాలా సౌకర్యంగా ఉండే. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మామూలు పీసీల వాళ్ళని కూడా, అంటే మామూలు డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ విషయం పైన మీరు కొద్దిగా స్పందించి, ఇది లేకుండా మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది 2024లో. వచ్చిన తర్వాత ఓన్లీ ఎక్స్చేంజ్ వాళ్ళే దీనిపైన పెత్తనం చేసే విధంగా చూడాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ఒకటి, మహిళల్లో భర్త చనిపోతే టీఎఫ్టీ భర్త పేరు మీద ఉంటుంది, కానీ మహిళ ఉంటుంది. మామూలుగా కులవృత్తి చెట్టు కాబట్టి అనుకోకుండా ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. అందుకని ఆ విధంగా భర్త చనిపోతే పిల్లలు ఒకవేళ పెద్దగా ఉంటే కొడక మీద చేయొచ్చు, కానీ పిల్లలు చిన్న మీద ఉంటే కన్నా భార్య మీద చేయాలంటే కొన్ని నిబంధనలు పెడుతున్నారు ఎక్స్చేంజ్ వాళ్ళు. అది కూడా కొద్దిగా మాట్లాడి అది కూడా సమస్య సాల్వ్ అయ్యే విధంగా మరి మీరు చూడాలని తెలియజేస్తున్నాను. మరియు మా ఈడుకోళ్ళలో కూడా ఎక్కువ శాతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారన్న. కొద్ది వరకు మాత్రమే, అంటే 10-20% మాత్రమే ఆర్థికంగా బలోపేతంగా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఎక్కువగా రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ పొంది మళ్ళీ మిగతా లేని వాళ్ళు కూడా సరిగ్గా వాళ్ళు కనబడకపోతున్నా మరుగునవుతున్నారు. కానీ మన పార్టీలో వచ్చేసి ఎక్కువగా శాతం బీసీల్లో ఈడుగోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని వాళ్ళకు కూడా ప్రాధాన్యతంగా మన నియోజకవర్గంలో దాదాపు, అంటే మన సత్యసాయి జిల్లాలో కూడా వేసుకుంటే దాదాపు 20,000 చిల్లర మా వరకు ఓటు బ్యాంక్ ఉందన్న. మరియు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చదువుతున్న పిల్లల్లో కూడా స్కాలర్షిప్ దీనిలో కూడా నిబంధనలు ఎక్కువ పెడుతున్నారు. మరియు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు తెలంగాణ సైడు, కర్ణాటక సైడ్లో మాదిరిగా నీరా సెంటర్ అనే దానికి కూడా మండల స్థాయిలో ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసి, అది కూడా ఎందుకంటే అది 126 కాయలాలకి మంచి ఇదిగా ఉంటుందన్న. అందుకని దీనికి కూడా ప్రయత్నం చేయాలి. మరియు వచ్చేసి ఎవరికైతే టీఎఫ్టీ ఉంటుందో వాళ్ళు ముఖ్యంగా వనము అనేది ఏర్పాటు చేసుకోవడానికి 5 ఎకరాలు ల్యాండ్ కూడా ఇచ్చి ఈ విధంగా చేయాలని తెలుస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. 4 డిమాండ్లు చేసావా? మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఎందుకు ఈరోజు మీ పైన పోలీసులు పంపిస్తున్నాడు ఈ జగనోరా అని. ఈరోజు కల్తీ మద్యం తయారు చేస్తాం కానివ్వండి, బాటిల్లో నింపుతాం కానివ్వండి, స్టిక్కర్ అంటిస్తాం కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, దుకాణాల్లో అమ్మకం ఏమి, దాని తర్వాత బ్లాక్ మార్కెట్ అంటే 6 తర్వాత ఇంట్లో పెట్టి అమ్మకం కానీ చూస్తే అంతా జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీ. మద్యం ఎంత దారుణంగా తయారైందంటే, మొన్న ఒక పెద్ద ఆయన వచ్చి నేను కలిసినాడు పాదయాత్ర ప్రారంభించమని. 3 నెలలు తాగాను, నేను డయాలసిస్కి వచ్చేసానని. అప్పుడు ఆ బాటిల్ పంపించా టెస్ట్, ల్యాబొరేటరీకి టెస్టింగ్ అని. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, పంట పొలాల్లో పురుగు మందు పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ ఈ మందు కానీ కొడితే పురుగులు ఉండవు అని చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారు, ఆ క్వార్టర్ బాటిల్ కానీ ప్రతి రోజు తాగితే 365 రోజుల్లో డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఎలాంటి కల్తీ మద్యం ఈరోజు ఈ ప్రభుత్వమే తయారు చేసి, నేను చెప్తున్నా, ఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తున్నాడు, ఆయన అనుచరులు తయారు చేసి పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో క్వార్టర్ బాటిల్ ధర ఎంత, ఇప్పుడు ధర ఎంత? వస్తున్నా. ఇప్పుడు మన పైన పోలీసులు పెద్ద ఎత్తున పెట్టి మనం తీసే, అంటే కళ్ళుని బయటకు అమ్మనీయకుండా అన్ని రకాలుగా ఇబ్బంది ఎందుకు పెడుతున్నారంటే, ఆయన తయారు చేసి మద్యం అమ్మాలి ఆ లక్ష్యంతో చేస్తున్నారు. అందుకే ఇలాంటి పనికిమాల వ్యవస్థలన్నీ తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళు కూడా మన అన్నారు, నేను పాదయాత్ర, అయ్యా జగన్ పని అయిపోయింది, వచ్చేది మీరే, మా టీఏ ఎరియర్లు మీరు చూసుకోండి అబ్బా అని చెప్పినారు. పోలీస్ సోదరులు కూడా మార్పు, వాళ్ళే అంటున్నారు పాపం జగన్ పని అయిపోయిందని వాళ్ళే అంటున్నారు. సో జగన్ పని అయిపోయింది, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరంలా. సో పాత విధానం మళ్ళీ తీసుకొస్తాం. మరి నీరా కఫే గురించి ఆల్రెడీ నేను స్పష్టమైన కార్యాచరణ చెప్పాను. షాపుల్లో కూడా అవసరమైన కోటా ఏర్పాటు చేస్తామని చెప్పాను. ఇంకో పక్కన మీరు చూస్తే కేఈ కృష్ణమూర్తి గారిని ఉప ముఖ్యమంత్రి చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రెవెన్యూ మంత్రి చేశాం. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పోర్ట్ఫోలియో
రెవెన్యూ శాఖ మంత్రి చేశారు చంద్రబాబు నాయుడు. సో అట్లా ఉప ముఖ్యమంత్రి చేశాం, రెవెన్యూ శాఖకి మంత్రిగా చేశాం. పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించాం, ముందు ముందు ప్రోత్సహిస్తాం. కానీ ఇక్కడున్న యువకులు కూడా నేను పిలిపిస్తున్నాను. నేనున్నా ఈరోజు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం? మీకోసం, మీ భవిష్యత్తు కోసం చేస్తున్నాం. నేను అమెరికాలో చదివా, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేశా, 2 సంవత్సరాలు అక్కడ పనిచేసిన, మళ్ళీ 2 సంవత్సరాలు ప్రపంచంలో నంబర్ 1 యూనివర్సిటీలో ఎంబీఏ చేశా, అది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. కానీ ఈరోజు నేను ఎక్కడ నడుస్తున్నా? ఆంధ్ర వీధుల్లో నడుస్తున్నా. ఎందుకు నడుస్తున్నా? నాకు కూడా బాధ కలుగుతుంది. బంగారు లాంటి రాష్ట్రం, అద్భుతమైన వనరులు ఉన్న రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి చెడగొడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి అసలు రాకూడదు, జీవితాంతం కాదు కదా, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకూడదు అన్న లక్ష్యంతో ఈ రోజు ఈ పాదయాత్ర చేస్తాను. అందుకే నేను మీటింగ్ లో చెప్పిన, ఈయన ఒక క్యాన్సర్ గడ్డ, అన్ని వ్యవస్థల్ని అందరిని కూడా ఒక పద్ధతి ప్రకారం తినేస్తున్నాడు, నవ్వులేస్తున్నాడు. దాంట్లో భాగంగా కళ్ళు గీత కార్మికులు కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు అది దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతే కాకుండా మీరు చెప్పింది ఎట్లయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉందో తప్పనిసరిగా మేము పరిశీలించి మేము టేకప్ చేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.